ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తక్కువ బడ్జెట్లో ప్రీమియం బ్రాండ్కి సంబంధించిన 9 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఇది శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ బీస్పోక్ AI 9 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 1400 RPMతో వచ్చే ఒక సూపర్ ప్రీమియం ప్రోడక్ట్. ఇది వైఫై ఎనేబుల్డ్, అంటే ఇది వైఫైతో కనెక్ట్ అవుతుంది. శాంసంగ్ సంబంధించిన స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్తో కనెక్ట్ అయ్యి దాంట్లోంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్గా. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఊరికి వెళ్ళినా కొన్ని ఫంక్షన్స్ అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ వెకేషన్ మోడ్ పెట్టుకోవచ్చు, చైల్డ్ లాక్ మోడ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉన్న ఈ శాంసంగ్ సూపర్ ప్రీమియం వాషింగ్ మిషన్ ఈరోజు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది రెగ్యులర్గా అయితే 45,000 దాకా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో మనకి అరౌండ్ 29,000 రూపాయల బడ్జెట్లో ఉంది. అండ్ దీని లోయెస్ట్ ప్రైస్ అరౌండ్ ఒక 27,000 దాకా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో 27 నుంచి 29,000 రూపాయల బడ్జెట్లో 9 kg వాషింగ్ మిషన్ కూడా ఇంత తక్కువ బడ్జెట్లో, అంటే అది కూడా వైఫై ఎనేబుల్డ్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నదంటే నన్ను అడిగితే ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డీల్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. జనరల్గా ఈ బడ్జెట్లో 7 kg వాషింగ్ మిషన్సే వస్తుంటాయి. అండ్ ఎవరికి 9 kg సెట్ అవుద్ది? జనరల్గా ఇంట్లో ఒక 5 అంతకంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి మాత్రం పక్కాగా మీరు 9 kg వాషింగ్ మిషన్కి వెళ్ళడం చాలా చాలా బెటర్ అనమాట. అండ్ ఈరోజు మనం దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ పైన మీకు శాంసంగ్ బ్రాండ్ వాల్యూ అండ్ ఫ్రంట్ బ్యాక్ అని వ్యూలు రాసి ఉంటాయి, అంతే. బేసిక్ ఫీచర్స్ మొత్తం కూడా లోపలే ఉంటాయి మనకి. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి సెటప్ చేసుకుందాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మీకు శాంసంగ్ సంబంధించిన బీస్పోక్ AI 9 kgకి సంబంధించిన వాషింగ్ మిషన్. అండ్ ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంటుంది. ఇది ప్యూర్ బ్లాక్ మోడల్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూజ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోనే ఇక్కడ ప్రొడక్ట్ కూడా పిన్ చేసి పెడతాను. అండ్ శాంసంగ్ సంబంధించిన వేరే మోడల్స్ కూడా కొన్ని యాడ్ చేసి పెడతాను, చెక్ చేసుకోండి. 7 kg, 8 kg, 9 kg, 10 kg లాంటివి అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బాక్స్ లోపల మీకు ఇన్లెట్ పైపు అలాగే కొన్ని టూల్స్ ఉంటాయి మనకి దీన్ని ఫిక్స్ చేసుకోవడం కోసం. అలాగే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటివి అయితే మనకి వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే కొన్ని స్క్రూస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని ఇన్స్టాలేషన్ కంపెనీ ఆటోమేటిక్గా విత్ ఇన్ 1 డేలోనే మీకు చేస్తుంది. అండ్ రిమోట్ ఏరియాస్ అయితే కొంచెం చిన్న టౌన్స్ అయితే 1 or 2 days పట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రిమెంబర్, దీని బాక్స్లో మనకి ఎలాంటి బాటమ్ స్టాండ్ లాంటిది ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మీరు కావాలనుకుంటే అడిషనల్గా తీసుకోవచ్చు అనమాట. అది సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అరౌండ్ ఒక 600 అలాంటి రేట్లలోనే ఉంటాయి, మనకు తెలిసిందే కదా. నేను కూడా తీసుకున్నాను, 600 అలాంటివి పడుతుంది అనమాట. అండ్ ఒకసారి దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ వ్యూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనకి టఫన్ గ్లాస్తో ఉన్న డోర్ ఉంటుంది, చాలా సాలిడ్ ఉంటుంది ఇది. సో డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే పైన మీకు శాంసంగ్ సంబంధించిన బ్రాండింగ్. అండ్ ఇక్కడ మనకి డిజిటల్ LED డిస్ప్లే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది కూడా టచ్ కంట్రోల్ డిస్ప్లే. ఇది మీరు అన్ని ఫీచర్స్ కూడా టచ్ చేసుకుంటూ దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ శాంసంగ్ సంబంధించిన స్మార్ట్ థింగ్స్కి సంబంధించిన QR కోడ్ ఉంటుంది. సో మీ దగ్గర యాప్ ఇన్స్టాల్ చేసుకుని, అది ఐఫోన్లో కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్లో కావచ్చు, మీ శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అయిపోయి దీంతో QR స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వాషింగ్ మిషన్ అనేది మీ లిస్ట్లోకి యాడ్ అయిపోద్ది. మీరు అక్కడ నుంచి దీనికి సంబంధించిన చాలా ఫీచర్స్ మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ మధ్యలో మనకు ఒక నాబ్ ఉంటుంది, దానికి లెఫ్ట్లో అలాగే రైట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది మీకు 14 ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ శాంసంగ్ సంబంధించిన బీస్పోక్ AIకి సంబంధించిన 15 minutes క్విక్ వాష్ ప్రోగ్రామ్ కూడా దీంట్లో బండిల్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు టాప్లో లెఫ్ట్లో అదే ఉంటుంది. దాన్ని మీరు కావాలనుకుంటే ఇన్స్టాంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, కొన్ని చిన్న బట్టలు ఉన్నాయి, వాటిని ఇన్స్టాంట్గా చేసుకోవాలి, 15 నిమిషాల్లో వాష్ కంప్లీట్ అవ్వాలనుకుంటే దాంట్లో పెట్టుకొని మీరు ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్లో మీకు ట్రే ఉంటుంది, ఆ ట్రేలో మీరు వాష్ లిక్విడ్ అలాగే మనకు కంఫర్ట్ ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా, సో ఫ్రాగ్రెన్స్ కోసం అలాంటివి కూడా మీరు దాంట్లో వేసుకోవడానికి ట్రే ఉంటుంది అనమాట. అండ్ ఇది డిజిటల్ ప్యానల్ గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్మోస్ట్ మీకు అంత వారంటీలో కవర్ అవుద్ది. దీని మీద మోటార్ మీద మీకు 20 సంవత్సరాల పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. అలాగే కాంప్రహెన్సివ్ వారంటీ అనేది 2 years పాటు ఇస్తున్నారు. బట్ రిమెంబర్, వీటితోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టచ్ ప్యానల్స్ లాంటివి పోతే మాత్రం ఒక మినిమం 5 నుంచి 7,000 రూపాయలు ఛార్జ్ అవుతుంటాయి ఆఫ్టర్ 2 years. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన ప్రొటెక్షన్ చూస్తే కింద ర్యాట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అలాగే చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పర్టికులర్గా ఈ శాంసంగ్ 9 kg వాషింగ్ మిషన్లో ఉన్న మెయిన్ కీ పాయింట్ ఏంటంటే బీస్పోక్ AIకి సంబంధించిన టెక్నాలజీ. సో బీస్పోక్ AI టెక్నాలజీలో ముఖ్యంగా మీకు 6 పాయింట్లు చెప్పాలి. దాంట్లో వెరీ ఫస్ట్ది మీకు AI ఇకో బబుల్ టెక్నాలజీ. శాంసంగ్ సంబంధించిన ఓన్ ఇకో బబుల్ టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. అంటే దాంట్లో వాటర్ పడుతున్నప్పుడు, డ్రమ్ తిరుగుతున్నప్పుడు ఫామ్ అయ్యే ఏదైతే
వేవ్స్ ఉంటాయో దానివల్ల మీకు బెటర్ క్విక్ వాష్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఈ క్విక్ వాష్ ఏఐ టెక్నాలజీ, ఏఐ ఇకో బబుల్ టెక్నాలజీ వల్ల మీకు నియర్లీ 70% ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే మీకు 24% బెటర్గా సాయిల్ రిమూవ్ చేస్తుంది వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే. అంటే మన బట్టల్లో ఉన్న మురికి అంటే మట్టిని 24% మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెటర్గా మేము క్లీన్ చేస్తామని చెప్తున్నారు. అలాగే 45% బెటర్ ఫ్యాబ్రిక్ కేర్ కూడా ఉంటుంది. అంటే క్లాత్ మీద కేర్ కూడా మేము వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, మిగతా కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే 45% బెటర్గా కేర్ కూడా తీసుకుంటాం ఈ ఇకో బబుల్ టెక్నాలజీ ద్వారా అని చెప్తున్నారు. సో ఈ ఇకో బబుల్ టెక్నాలజీ అంటే ఏం లేదు, లోపల వాటర్ పడుతున్నప్పుడు, సోప్ లిక్విడ్ పడుతున్నప్పుడు మనకి ఫామ్ అయ్యే ఏవైతే లోపల సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఫామ్ అవుతాయి కదా, సో వాటితో ఫామ్ అయ్యే ఆ టెక్నాలజీనే వీళ్ళు ఇకో బబుల్ టెక్నాలజీని అని చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి డైమండ్ డ్రమ్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చాలా సాలిడ్ డ్రమ్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, దీంట్లో ఏఐ ఎనర్జీ మోడ్. ఏఐ ఎనర్జీ మోడ్ అనేది మీకు కంప్లీట్గా వీళ్ళు స్మార్ట్ థింగ్స్ అంటే శాంసంగ్ సంబంధించిన స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేసిన ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. దీనివల్ల మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా తక్కువగా వస్తుందని చెప్తున్నారు. మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ మూడోది వైఫై, అంటే ఇది కంప్లీట్గా వైఫై మోడల్. సో వైఫైతో ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడున్నా రిమోట్గా ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు బట్టలు వేసుకున్నారు, పర్టికులర్గా ఈ టైం కల్లా నాకు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, దానికల్లా రెడీ అయ్యి ఉండాలి అనుకున్నప్పుడు దీంతో వీళ్ళు అక్కడ నుంచి రిమోట్గా ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, శాంసంగ్ సంబంధించిన స్మార్టింగ్ అప్లికేషన్స్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఎంటైర్ ఈకో సిస్టమ్ని మీరు ఆ యాప్లోంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లో ఇంకా శాంసంగ్ టీవీలు ఉండొచ్చు, శాంసంగ్ వాషింగ్ మిషన్ ఉండొచ్చు, శాంసంగ్ రిఫ్రిజిరేటర్ ఉండొచ్చు, శాంసంగ్ సంబంధించిన డిష్ వాషర్ ఉండొచ్చు, అన్నీ కూడా ఒక దగ్గర కంట్రోల్ అవుతాయి. మీరు ఫోన్ ద్వారానే ఒక డివైస్ని ఇంకొక డివైస్లోంచి కూడా కంట్రోల్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి దీంట్లో ఇన్బిల్ట్ హీటర్ కూడా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ హీటర్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఆబ్వియస్గా మీకు ఒక 80% వరకు ఆల్రెడీ డ్రై వస్తే జస్ట్ మీరు గాలికి ఆరేసుకుంటే సరిపోయేలాగా ఉంటుందన్నమాట ఇన్బిల్ట్ హీటర్తో. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో వీళ్ళు డిఐటి టెక్నాలజీతో ఉన్న మోటార్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఇది యాక్చువల్గా ఇది ఒక బెల్ట్ డ్రైవ్ సిస్టమే, ఇది డైరెక్ట్ డ్రైవ్ సిస్టమ్ ఏం కాదు, బెల్ట్ డ్రైవ్ సిస్టమ్. అంటే బ్యాక్ సైడ్ బెల్ట్ ఉంటుంది, మోటార్ డ్రమ్కి కనెక్ట్ అయ్యే బెల్ట్ ఉంటుంది అనమాట, దాన్నే బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అంటాం కదా మనం. సో వీళ్ళు కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, దాన్నే వీళ్ళు డిఐటి అంటే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అని వీళ్ళు చెప్తున్నారు. అంటే స్పీడ్ కంట్రోల్ అనేది ఎలక్ట్రానికల్గా చేంజ్ చేసుకునేలాగా వీళ్ళు కస్టమైజ్ చేసిన ఒక వాళ్ళ ఓన్ టెక్నాలజీ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇవి ఇందులో ఉన్న మెయిన్ కీ పాయింట్స్. సో ఇవి శాంసంగ్ సంబంధించిన వాష్ ఎంత టెక్నికల్ ఫీచర్స్ కదా. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉంది, ఎలాంటి వైబ్రేషన్స్ అయితే ఏం పెద్దగా ఏం రావట్లేదు. అట్ ద సేమ్ టైం స్మూత్ ఆపరేషన్ ఉంది అండ్ ఈజీ ఆపరేషన్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు, ఆపరేషన్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగానే వీళ్ళు హ్యాండిల్ అయితే చూస్తున్నారు. సో ఈ శాంసంగ్ 9 kg వాషింగ్ మిషన్ అనేది ప్రజెంట్గా అరౌండ్ మీకు 27-28 వేల రూపాయల బడ్జెట్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది మీకు చాలా బెటర్ ప్రైస్ అయితే చాలా బెస్ట్ డీల్. అండ్ మీకు వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే కూడా మీకు కొంచెం బెటర్ సాఫ్ట్వేర్ అంటే ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, యాప్ ద్వారా కంట్రోల్ లాంటి వైఫై మోడల్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.